పవన్ కళ్యాణ్ ఒకటే దొరుకుతున్నాడు వీళ్ళకి. ఇప్పుడు కష్టము ఉంటే వచ్చి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, సీఎంకి చెప్పట్లా, అవును. పెద్ద పెద్ద ప్రాంత మంత్రులకు చెప్పట్లా, ఎమ్మెల్యేలకు చెప్పట్లా, వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకు? ఆయన నమ్మకం నీతి నిజాయితీ నమ్మకం. ఈ నమ్మకంతో కూడుకున్నటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. అతన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఈ సన్నాసులు ఏమనుకోవాలి నాకేం అర్థం కావట్లేదు నిజంగా. అసలు ఎవడైనా ఒక పేదవాడికి సహాయం చేస్తే మన దగ్గర లేదురా ఆయన చేసాడు సహాయం అని చెప్పి పొగడాలి. మన దగ్గర అవకాశం లేనప్పుడు సహాయం చేసే చేతులను చూపించాలి మనం. అంతేగాని నీచ నికృష్ట మనస్తత్వాలతో కుళ్ళిపోయి జీవితాంతం ఎలా బతుకుతారంటే వాళ్ళు ఇంక ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా దరిద్రులుగా మిగిలిపోతారు సమాజంలో. కాబట్టి సహాయం ఎక్కడ చేస్తున్నా మనం చేయలేకపోతే సహాయం చేసేటటువంటి వ్యక్తులను చూపించాలా, సహాయం చేసేటటువంటి వ్యక్తుల గురించి చెప్పాలా. చెప్పినప్పుడే నలుగురికి తెలుస్తుంది, ఆ సహాయం అందుతుంది, వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటపడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, అలాంటి గొప్ప వ్యక్తిని విమర్శించడం వల్ల మీకు ఒరిగేదేం లేదు. కష్టాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతారు. కాబట్టి నోరు మూసుకుని కాముగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.